భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా గురించి తెలియనటువంటి వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. సో ఒక వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా దేశ పురోగతిలో ఆయన చేసినటువంటి సేవలు, అలాగే దేశంలో ఎంతోమంది పేదవాళ్లకు టాటా ట్రస్ట్ ద్వారా ఆయన అందించినటువంటి సేవలు ఎవ్వరూ కూడా ఎప్పటికీ మర్చిపోయినటువంటి అంశాలు. అయితే ఆయనకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి సత్కరించాలి అంటూ ఈరోజు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఒకరైనటువంటి రఘురామకృష్ణరాజు ప్రకటించడం జరిగింది. అయితే ఉపసభాపతి ఆయన. సో దీనికి సంబంధించినటువంటి అంశాల్లోకి వెళ్ళినట్లయితే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్నటువంటి రతన్ టాటా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. జనరల్గా రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ చేసేటప్పుడు దేవతల విగ్రహాలు కావచ్చు, లేదంటే ఫోటోలు కావచ్చు, ఇలాంటివి పెడతారని. కానీ ఇక్కడ రతన్ టాటా విగ్రహం పెట్టడం అనేది నిజంగా ఆనందించదగ్గ అంశం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని, గతంలో కూడా ఒకసారి ఇదే అంశంపై కేంద్రంలో ప్రధానికి లేఖ రాయటం జరిగిందని, రతన్ టాటాకి భారతరత్న ఇచ్చి సత్కరించాలి అని చెప్పి తాను గతంలోనే ఒక లేఖ రాశానని మరొకసారి ఇప్పుడు ప్రతిపాదిస్తున్నానని, దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు భారతరత్న ఇచ్చి సత్కరించాలి అని చెప్పి ఆయన మరొకసారి కోరటం జరిగింది.